మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశము ఏంటిది అంటే మరి బైబిల్లోని బావులు, ఊటలు, వీటి గురించి మనం తెలుసుకుందాం. మనం తెలుసుకున్నట్లయితే ప్రియమైన మిత్రులారా, అయితే ఈ బావులు ఎక్కడెక్కడ ఉండేది, ఏ బావిని ఎలా పిలిచేవారు, వాటి పేర్లు ఏంది, మనం కొన్ని విషయాలు ఈ బావుల గురించి మనం తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిన విషయమే. మరి ఆగరు ఎప్పుడైతే తన యొక్క ఇల్లు విడిచి వెళ్ళిందో, ఇల్లు విడిచి వెళ్ళిన తర్వాత ఆమె గర్భంతో ఉంటున్న సమయంలో అడవిలోకి వెళ్ళేసి ఆమె చాలా వేదన పడుతుంటున్న సమయంలో దేవదూత కనబడి ఆ నీటి యొక్క ఊటను చూపించినట్టుగా మన అందరికీ తెలుసు. ప్రియమైన మిత్రులారా, దాన్ని నీటి ఊట అని చెప్పేసి ఆదికాండం 21 వచనంలో మనం చూస్తున్నాం. రెండోది బేర్షెబా అనే బావి గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆదికాండం 21 వచనంలో మనం చూస్తున్నాం. బేర్షెబా బావి, దాని అర్థం ఏంటంటే సాక్షార్థమైన లోతైన బావి. ఇది సాక్షార్థమైన లోతైన బావి. ఒక సాక్ష్యం అక్కడ కనబడుతుంది. ఆ సాక్ష్యం ఇది ఒక లోతైన బావిగా అక్కడ రాయబడి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే బేర్ లహాయి రోయి అనే బావి గురించి చూస్తున్నాం. ఇది ఆదికాండం 25 దాని 1వ వచనంలో మనకు కనబడుతుంటుంది. అలాగనే ఫిలిస్తీన్లు పూడ్చిన బావి, మరల తవ్విన బావి గురించి మనం చూసినట్టయితే ఆదికాండం 26 దాని 1వ వచనంలో. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క బిడ్డలైన వారు తాగడానికి తను నీరు ఎక్కడైతే మరి కావాలని దేవుని యొక్క అడిగి దేవుని యొక్క మాట ప్రకారం ఆ బావులను తోడుకుంటే ఫిలిస్తీన్లు వచ్చేసి ఆ బావిలు పూడ్చేసేవారు. ఎందుకంటే వాళ్ళు పూడ్చివేసి వాళ్ళు తాగకుండా చేసే యొక్క వ్యక్తులు ఫిలిస్తీన్లు. చూడండి, ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఒక వ్యక్తి బాగుపడుతుంటే ఆ వ్యక్తి నోటి కాడి గుంజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు తను తాగుతున్న యొక్క నీటి బావులను పూడ్చివేస్తున్న యొక్క వ్యక్తులు మరి ఇక్కడ మరి ఫిలిస్తీన్లు ఉండేవారు. ప్రియమైన మిత్రులారా, అందుకొరకే ఈరోజు నామరూపాలు లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఏషక్ జగడం అనే యొక్క బావి గురించి మనం చూస్తున్నాం. ఆదికాండం 26 దాని 2వ వచనం. ఈ బావిల గురించి అంత అవసరమా? ఈ బావిల మాదు ఆరోదిగా మనం చూసినట్లయితే సిక్నా అనే ఒక బావి గురించి రాయబడింది. సిక్నా 5వ బావి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఏషాకు అనే బావి. ఈ ఏషాకు అనే బావికి అర్థం జగడము అని అర్థం. ఆదికాండం దాని 26 వచనంలో మనకు కనబడుతుంది. 6వ బావి గురించి మనం చూసినట్లయితే సిక్నా. ఈ సిక్నా అనే బావికి అర్థం మరి విరోధం అని అక్కడ కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, ఆదికాండం 26 7వ బావి గురించి మనం చూసినట్లయితే రహబోత్ అనే బావి గురించి మరి బైబిల్లో రాయబడి ఉంటుంది. మరి దీని అర్థం ఎడమా అని దాని అర్థం. ఆదికాండం 26 8వ బావి గురించి మనం చూసినట్లయితే షబా అనే బావికి అర్థం ప్రమాణం అని దాని అర్థం. ప్రియమైన మిత్రులారా, అనగా ఎక్కడైతే మరి దేవుని ఎదుట ప్రమాణం చేయబడిందో ఆ ప్రమాణం అనేది ఒక నమ్మకంగా ఉండగలిగింది. ఆ ప్రమాణం అనే యొక్క మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని ఎదుట మనము ఎప్పుడైతే ఒప్పందం చేసుకొని ఒక ప్రమాణంలో మనం ఉన్నామో ఒక నమ్మకంగా మనం ఉండగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలన్న సంగతి మీతో మనం చేస్తున్నాను. ఆదికాండం 26 దాని 3వ వచనంలో కనబడుతుంటుంది. అలాగే 9వ బావి గురించి నడితే హారాను. ఈ హారానుకు మరి హారాను బావి గురించి మనకు అందరికీ తెలుసు. ఈ బావి యాకోబు రాహేలుకు ఈ బావి యాకోబు రాహేల్ కలుసుకునే యొక్క బావి అన్న సంగతి ఇక్కడ మనము గమనించాలి. ప్రియమైన మిత్రులారా, అయితే ఆదికాండం 29 దాని 2వ వచనము నుండి 12వ వచనం వరకు ఇక్కడ మనకు కనబడుతున్నది. 10వ బావి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మరి మిద్యాను బావి అని చూస్తున్నాం. ఈ మిద్యాను బావి గురించి మోషే సిపోరును కలుసుకునే యొక్క బావి అని దానికి అర్థం. ప్రియమైన మిత్రులారా, ఈ మిద్యాను బావిని మోషే సిపోరుతో కలుసుకునే యొక్క బావిగా
మనకు అర్థమవుతుంది. ఈ బావి నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతున్నది. అలాగనే 11వ బావి గురించి మనం తెలుసుకున్నట్టయితే హేలిమి నీటి బుగ్గ. ఇది హేలిమి నీటి బుగ్గ అని నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. మరి 12వ చూసినట్టయితే బేర్ బాయి అనే యొక్క సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం దాని 21వ అధ్యాయం దాని 16వ వచనంలో చూస్తున్నాం. 13వ దాని గురించి మనం చూసినట్టయితే బిరోతు. ఈ బిరోతు బావి గురించి మనం చూసినట్టయితే ఇది ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తుంటున్నాం ప్రియాణ మిత్రులారా. అలాగనే 14వ బావి గురించి చూసినట్లయితే నెప్తోయ ఇది నీటి ఊట అన్న సంగతి మనం ఇక్కడ గమనించాలి. యెహోషువ 15వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. అలాగనే 15వదిగా మనం చూసినట్లయితే బహురిక అనగా ఈ బావి 2 సమూయేలు 17వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంటుంది. 16వ బావి గురించి మనం చూసినట్లయితే బెత్లెహేం బావి. ఇది 2 సమూయేలు మరి 23వ అధ్యాయం దాని 1వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియ మిత్రులారా. అలాగనే చూసినట్లయితే మరి 17వ దాని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ పూడ్చబడిన బావులు చాలా అక్కడ కనబడుతున్నాయి. అక్కడ పూడ్చబడిన బావులు ఉన్నాయని చెప్పేసి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం దాని 1వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగనే 18వ దాని గురించి మనం చూసినట్లయితే యాకోబు బావి. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయం దాని 1వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ యేసు ప్రభు ఆ నీళ్ళు తాగడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ బావి చాలా లోతైనదని ఆ బావి కన్నే సమరయ స్త్రీని కలుసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియ మిత్రులారా. ఆ బావి కన్నే మరి దేవుడు అన్న నేనిచ్చు నీళ్లు తాగు ప్రతి వాడు మరి ఎన్నటికీ దప్పికోడని చెప్పిన మాట ఆ బావి కాదని అన్న సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగనే 19వదిగా మనం చూసినట్లయితే తీయని నీటి బుగ్గ అని చెప్పి రాయబడి ఉంది. దీనికి తీయని నీటి బుగ్గ ఉంది, అక్కడ చేది నీటి బుగ్గ అని కూడా అక్కడ కనబడుతుంది. యాకోబు 3వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగనే మరి 20వ మనం చూసినట్లయితే జీవజలముల ఊట. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. జీవజలముల ఊట అనేక మాటను అక్కడ మనం చూస్తుంటున్నాం. మరి 21వదిగా మనం చూసినట్లయితే యెషయా 55:1లో మనం చూస్తున్నాం. ఈ యొక్క ఇర్మియా 17:13లో మనం చూస్తున్నాం. ఈ బావిలన్నీ కూడా మరి దేవుని యొక్క చేతనే నిర్ణయించబడి దేవుడు చెప్పిన చోట్ల అక్కడ ఏర్పరచబడిన యొక్క బావులు. ఈ బావులు అనగా ఏ బావి అయినా మానవుడు ఈ భూమి మీద ఏ రీతిగా అయితే ఈ నీరును మనం తాగుతుంటున్నామో అలాగనే మరి యోహాను సువార్త 4:14 ప్రకారం జీవజలములైన ఊట ఆ నీరు మరి తాగాలి అని చెప్పారు. అంటే ఇక్కడ మనం గమనించాలి ఈ నీరు ఈ ఊటలు ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఈ బావి నీరు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే యేసయ్యకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి. ఆ నీటి ఊట ఆయనే. ఆ నీటి ఊట ఆ నీరు అనగా దేవుని యొక్క వాక్యం అయి ఉంటుంది. ఆ వాక్యము ఏ వ్యక్తి అయితే తాగుతుంటున్నాడో ఆ తాగిన యొక్క వ్యక్తి మరి జీవిస్తాడు, వాడు జీవితాంతం కూడా ఆనందంగా ఉంటారన్న సంగతి మనం గమనించాలి. అది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని పాటిద్దాం, ఆ వాక్యాన్ని మనం తాగుదాం. ఈనాటి యొక్క దేవుని యొక్క వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది. ఇట్టి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.